ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని పట్టి కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు రోజుకో సంచలనమైన నిజాన్ని బయటపెడుతుంది. అలాగే ఇప్పుడు మరో కొత్త సమస్య తెరపైకి వచ్చింది. ఈసారి ఈ డ్రగ్ కేసులో రామ్ గోపాల్ వర్మ ఇరుక్కున్నాడు. అదెలా అంటే డ్రగ్స్ కేసులో సిట్ చీఫ్ అకున్ సబర్వాల్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు కొత్త కలకలం రేపాయి. విధి నిర్వహణలో ఆటంకం కలిగించేలా వర్మ వ్యవహార శైలి ఉందంటూ రిటైర్డ్ ఎక్సైజ్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీఐ స్థాయి అధికారిని కించపరుస్తారా అంటూ సూటిగా టార్గెట్ చేశారు. సీరియస్ గా కొనసాగుతున్న డ్రగ్ కేసును వర్మ తన వ్యాఖ్యలతో వక్రీకరిస్తున్నారని అన్నారు. అకున్ సబర్వాల్ పై బాహుబలి 3 సినిమా తీయాలంటూ అభ్యంతరకరమైన రీతిలో వర్మ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సెక్షన్ 50 కింద వర్మపై తాము కేసు వేయబోతున్నామన్నారు. గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడిందన్నది వాళ్ళ వర్షన్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.